సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, ఈయన అందరికీ తెలుసు, అంటే ఒక అధికారిగా అయితే అందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా ఆయన కొద్ది రోజుల క్రితం ఒక పార్టీ కూడా పెట్టారు, జై భారత్ నేషనల్ పార్టీ అని. ఇప్పుడు ఆ పార్టీ వ్యవస్థాపకుడు కూడా, ఎప్పటి నుంచి ఆయన పార్టీ పెడతారని పెట్టేశారు. అయితే ఇప్పుడు ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు, ఇప్పటికే చాలా పార్టీలు, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ కూడా షర్మిల గారు వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, ఎంతమంది పార్టీలోకి వెళ్ళబోతున్నారు, ఈ చర్చ నడుస్తుంటే అసలు కాంగ్రెస్లోకే ఎవరు వెళ్ళరు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలు పడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు అనుకుంటున్న టైంలో తాజాగా లక్ష్మీనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఒక పెద్ద జోక్ అంటున్నారు చాలామంది. ఇప్పుడు అదే సోషల్ మీడియాగా వైరల్ అవుతుంది. ఆయన పార్టీలో చేరడానికి క్యూలు కడుతున్నారంట నేతలు. అసలు ఎవరిని చేర్చుకోవాలో అర్థం కాని పరిస్థితి, అంతమంది క్యూ కడుతున్నారంట. ఒక్కసారి కనుక ఓకే చెప్తే భారీగా మొత్తం 175 స్థానాలు ఒక్కసారిగా ఫిల్ చేసేస్తారంట. మరి నిజంగా జనసేనకే ఆ పరిస్థితి లేదు ఇంతవరకు, తెలుగుదేశం పార్టీకే అభ్యర్థులు కరువయ్యారు అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పెట్టిన ఈ పార్టీకి నిజంగా అంతమంది క్యూలు కడుతున్నారా, అంటే అంతమందికి 175 స్థానాల్లో కూడా అభ్యర్థులు వాళ్ళకి సిద్ధంగా ఉన్నారు అంటే ఏం చూసి ఆ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు అనేది. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధన, అలాగే అభివృద్ధి ప్రధానం, రైతులకు సంక్షేమం, ప్రజలకి ఉపాధి కల్పించడం, ఇలాగ వీటి మీదే తమ మేనిఫెస్టో రెడీ కాబోతోంది. అవి ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్తున్నాయి, అవి చూసి క్యూలు కడుతున్నారు జనాలు అని చెప్పడం నిజంగా జేడీ గారు పెద్ద జోకేశారు అనుకోవాలా, లేదంటే నిజంగా ఆ పార్టీ మీద అంతమంది మొగ్గు చూపుతుంటే మరి మిగిలిన పార్టీల పరిస్థితి ఏంటి? ముందు ఈసారైనా, గతంలో కూడా ఆయనకు మంచి ఓటింగే వచ్చింది, కాకపోతే ఓటమి పాలయ్యారు ఎంపీఏగా. మరి ఈసారి ఏం చేస్తారు, గెలుస్తారా లేదా, ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది చూద్దాం.